తాకరాదు, దూరం పాటించండి. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. హలో పిల్లలు, నేను మీ ఆద్య. మీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఎన్నో అద్భుతమైన ఇన్నోవేషన్స్ చేస్తూ ఉన్నారు. మామూలు అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు స్టార్ ఇన్నోవేటర్ అవార్డు 2022లో అందుకున్నారు. అద్భుతమైన ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక బ్యూటిఫుల్ సంస్కార్ అనే బొమ్మతో మన ముందుకు వచ్చారు. ఈ బొమ్మని ఎందుకు తయారు చేశారు, అసలు సంస్కార్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఆయన ఎన్ని ఇన్నోవేషన్స్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాము. ది యంగెస్ట్ పర్సన్ యాకరా గణేష్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. గణేష్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీ టాయ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సంస్కార్ అనే పేరు ఎందుకు పెట్టారండి టాయ్? లైక్ మనం పాత కల్చర్ని మర్చిపోతున్నామండి. ఆ కల్చర్ని పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో సంస్కార్ అనే పేరుని పెట్టడం జరిగింది. మామూలుగా కిడ్స్కి బొమ్మలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, సో అందుకని ఈ టాయ్ని తీసుకొచ్చారు. కానీ దాని వెనుక చాలా స్టోరీ ఉంది. అసలు ఈ స్టోరీ కన్నా ముందు ఫస్ట్ టాయ్ని ఒకసారి పరిచయం చేస్తారా? ఎలా మాట్లాడుతుంది ఏంటి చూద్దాం. నార్మల్గా మనం పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చాలా వరకు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది, వింటున్నారు. సో ప్రతి స్కూల్స్లో ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో పిల్లలు ఎక్కువ టాయ్స్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అదే టాయ్ పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్తో మేము పిల్లలకి సెన్సిటివ్ టాపిక్స్తో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. సో ఎలా అంటే అన్సేఫ్ ప్లేసెస్లో మేము కొన్ని సెన్సర్ యూజ్ చేసాం. ఆ సెన్సర్లు ఎలా అంటే టచ్ చేయడానికి వస్తున్నప్పుడు టాయ్ మాట్లాడుతుంటారు, డోంట్ టచ్, కీప్ డిస్టెన్స్ అని మాట్లాడుతుంటారు. తర్వాత అన్సేఫ్ ప్లేసెస్లోనికి టచ్ చేస్తున్నప్పుడు, సేఫ్ టచ్ ప్లేసెస్లో ఒకవేళ ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా వాయిస్ కమాండ్స్ వస్తూ ఉంటుంది. ద సేమ్ టైం అందులో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటిది అని అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లలకు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ జరుగుతున్న సిచ్యువేషన్లో అబ్యూజ్ అయిన పర్సన్ లోన్లీగా ఫీల్ అవ్వడం, నేనేదో తప్పు చేసిన కాన్సెప్ట్లో ఉండడం, ఒంటరిగా ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఆ పిల్లలు పేరెంట్స్ చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకోసం ఈ టాయ్లో మేము వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఇటువంటి సినారీలు జరిగి ఉంటే అది మీ తప్పు కాదు, అది మీతో అలా ప్రవర్తించడం వల్ల తప్పు అని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాం. అంటే నాకు తెలిసి చిల్డ్రన్ ప్యానిక్ అయిపోతారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు కూడా ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు, అన్నోన్ పర్సన్ ముట్టుకున్నప్పుడు కూడా. అయితే ఇది ఓన్లీ గర్ల్స్కే పరిమితం అయిందంటారా, లేదంటే బాయ్స్కి కూడా స్ప్రెడ్ అయిందంటారా? ఇలా లైక్ ఇక్కడ ఏంటంటే ఇద్దరిది అంటే ఇద్దరు కూడా కేసెస్ అనేవి జరుగుతున్నాయి. ఎలాంటి కేసెస్ని మీరు చూసుంటారు? ఇప్పుడు పిల్లల పైన చాలా కేసెస్ అనేవి జరుగుతున్నాయి. లైక్ అక్కడ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కొన్ని కేసెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అందులో మనకి ఎంతగా మారిపోతున్నామంటే, ఒకప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఒకప్పుడు ఒక అమ్మాయి ముఖను చూసి మాట్లాడే రోజు నుంచి ఇప్పుడు అమ్మాయి ఎదురు చూసి మాట్లాడే స్టేజ్కి దిగజారం. అంటే పేరెంట్స్ పిల్లలకి టైం స్పెండ్ చేయలేకపోవడం ఒకటి. ఎందుకంటే రీసెంట్గా మేము కొన్ని స్కూల్స్కి వెళ్ళిన సిచ్యువేషన్లో పిల్లలకి మేము ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ గురించి చెప్పిన తర్వాత స్కూల్ టీచర్ ఆ పాపతో మాట్లాడుతూ, మీ అమ్మాయికి మేము PDF పంపించాము, హోంవర్క్ చేసుకురండి అని అంటే, ఆ 5th క్లాస్ అమ్మాయి ఏం చెప్పిందంటే, మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఉంది, నా వాట్సాప్కి మీరు సెండ్ చేయండి, మా అమ్మాయి బిజీగా ఉంటుంది అని అన్న. ఓ మై గాడ్. సో మేము లిటిల్గా షాక్ అయిపోయాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిదని అంటే, ఎప్పుడైతే మనం అమ్మ వాళ్ళు పిల్లలకి టైం ఇవ్వకుండా వాళ్ళ కోసం వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ పిల్లలు అమ్మ ప్రేమ అందక బయట ప్రేమే ప్రపంచం మనం బతుకుతున్న సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఇటువంటి సినారీలో చాలా మోసపోతున్న సిచ్యువేషన్ జరుగుతుంది, అబ్యూసింగ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంటుంది. బయట చూపించే ప్రేమే శాశ్వతం అనుకుని వెళ్తూ చాలామంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. అందుకోసమే మేము ఒక కాన్సెప్ట్తో సంస్కార్ టాయ్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే మనం కల్చర్ని పోగొట్టుకున్నామో తిరిగి అదే కల్చర్ని మళ్ళీ తీసుకురావాలి, పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్లోనే వచ్చాం. ఒకవేళ మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయలేకపోతే
ఏమవుతుందంటే నార్మల్గా చాలామంది పెడతారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రిప్ సొసైటీ అని ఏదో గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది అనే కాన్సెప్ట్లో పెడతారు. కానీ నీ వంతుగా నువ్వు ఎంతమందికి ఎడ్యుకేట్ చేసావు, అట్లీస్ట్ నీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకైనా నువ్వు ఎడ్యుకేట్ చేసావు అనేది క్వశ్చనింగ్. సో చాలామంది ఈ అవేర్నెస్ పిల్లలకి ఎడ్యుకేట్ చేయలేకుండానే ఉంటున్నప్పుడు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పేరెంట్స్తో చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆ భయాన్ని మేము బ్రేక్ చేస్తున్నాం. ఎవరైనా పక్కన ఉన్న చిల్డ్రన్స్కైనా వాళ్ళ పిల్లలకైనా కూడా అవేర్నెస్ కల్పించాలి, చెప్పాలి అంటే కూడా కొంచెం షైగా ఫీల్ అవ్వడము, లేదంటే ఏమనుకుంటారో చెప్తే అనే పరిస్థితులు కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. చెప్పడానికి కూడా వాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి టైంలో టాయ్తో చెప్పడం అనేది చాలా మంచి ఐడియా. ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఏదైనా ఇన్సిడెంట్ని మీరు చూసారా రియల్గా? మిమ్మల్ని ఏంటి ప్రభావితం చేసింది? నార్మల్గా మనం ఎప్పుడు చూసినా న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో మనం గమనించినప్పుడు ఏదో ఒక కేసెస్లో ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. కేసెస్ జరుగుతున్నాయి, అబ్యూస్ జరుగుతున్నాయి అనే సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ద సేమ్ టైం మేముండేది ఒక చిన్న విలేజ్, నందనం విలేజ్ నుంచి వెళ్ళి మేము వేరే వరంగల్కి వెళ్తున్న సిచ్యువేషన్లో అక్కడ అంగన్వాడీస్లో కొన్ని అబ్యూసింగ్ అనేది కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి డిఫరెంట్గా. చిన్నపిల్లల్ని చాక్లెట్ ఇచ్చి అబ్యూజ్ చేస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలనేది క్వశ్చనింగ్ వచ్చింది. సో ఆ పిల్లలకి ఏ విధంగా చెప్పొచ్చు అని అన్నప్పుడు మాకు ఏ విధంగా చెప్పాలని అర్థం కాలేదు. కానీ మాకు అర్థమైంది ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ టాయ్స్ అంటే ఇష్టపడతారు కదా, ఆ టాయ్స్ పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో నార్మల్గా గుడ్ టచ్ బ్యాడ్ అని చెప్పట్లేదా గణేష్ అంటే చెప్తున్నారు, కానీ పిల్లలు యొక్క అటెన్షన్ మనం గ్రాప్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా మెయిన్గా. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఎప్పుడైతే నార్మల్గా ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు అంత ఇంట్రెస్ట్గా చూపించలేకపోయారు. కానీ ఎప్పుడైతే మేము టాయ్స్తో ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు పిల్లలు చాలా ఎక్కువ మాతో కలిసి వాళ్ళకున్న ఇన్సిడెంట్స్ కూడా చెప్పిన సిచ్యువేషన్ కూడా చూసాం రీసెంట్గా కొన్ని స్కూల్స్లో. సో వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అవును. అండ్ ఈ అబ్యూస్మెంట్ అనేది గర్ల్స్ పైనే ఉందా, చిల్డ్రన్స్లో బాయ్స్ పైన కూడా ఉందంట? బాయ్స్ పైన కూడా జరుగుతున్నాయి. లైక్ మేమైతే చాలా వరకు పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు మేము జెండర్ ఈక్వాలిటీ అంటే సస్టైనబుల్ గోల్స్ని మేము ఫాలో అవుతున్నాం. అందులో జెండర్ ఈక్వాలిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. లైక్ అబ్బాయిలని కూడా అమ్మాయిలని ఒకే దగ్గర ఉంచేసి మేము పిల్లలకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నాం. అయితే మేము ఫీమేల్ టాయ్తోనే కాకుండా మేల్ టాయ్తో కూడా మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ 15 మినిట్స్కి అమ్మాయిల పైన అంటే 10 కేసెస్లో అంటే 10 మెంబర్స్లో 3 మెంబర్స్కి చైల్డ్ అబ్యూసింగ్ అనేది అమ్మాయిల పైన జరుగుతుంది. అందులో 2 మెంబర్స్కి అబ్బాయిల పైన జరగడం జరుగుతుంది. సో ఇది రికార్డెడ్, కానీ అన్రికార్డెడ్గా ఉన్నాయి చాలా కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ ఎక్కువ కూడా నోన్ పర్సన్స్తోనే జరుగుతున్నాయి. అది నాకు తెలిసి ఆ పిల్లలకు కూడా ఆ ఏజ్లో తెలియదు. మనకి ఇలా జరుగుతుందన్న సంఘటన వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. ఆ ఏజ్ అంటే 7-8 ఇయర్స్ అంటే చాలా చిన్నపిల్లలు కాబట్టి ముందే అవేర్నెస్ అనేది తెప్పించడం వల్ల వాళ్ళకి కొంచెం అనేది మళ్ళీ పేరెంట్కి, మదర్కో ఫాదర్కో చెప్పగలిగే సిచ్యువేషన్ వాళ్ళకి కల్పిస్తాము. అవును. ఓకే. ఇంకా మీరు ఎటువంటి ఈ టాయ్తో ఒక 7 టైప్స్ ఆఫ్ స్టడీస్ అనేది చెప్తున్నారన్నారు. టాపిక్స్ డిఫరెంట్ టాపిక్స్ మేము చేస్తున్నాము. అందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్న గురించి, దాన్ని మనం ఇప్పుడు సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనగా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి, తర్వాత ఉమెన్ సేఫ్టీ సెన్సిటివ్ టాపిక్ని మేము టాయ్లో ఇన్బిల్ట్ చేసి ఏజ్ వైజ్గా వాళ్ళ క్లాసెస్ వైజ్గా మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. లైక్ ఇది టాయ్స్తో ఒక వర్షన్లో చూపించడం. దెన్ ఇంకొకటి ఏంటిదంటే మేము రీసెంట్గా కొన్ని బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళడం. ఓకే. సో డెఫ్ స్కూల్స్లోనికి ఇలా వెళ్తున్నప్పుడు, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్లో వెళ్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే నార్మల్ పర్సన్కి మనం టాయ్స్తో పిల్లలకి ఎడ్యుకేట్ చేయొచ్చు, వాళ్ళకి కనిపించదు కదా, కానీ వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తాము అనేది మాకు చిన్న థాట్ వచ్చింది. వాళ్ళ కోసం కూడా మేము టాయ్ బిల్డ్ చేసాం. ఓకే. సో బ్లైండ్ పర్సన్స్కి ఏంటంటే టాయ్ అన్సే ప్లేస్లో టచ్ చేసినప్పుడు టాయ్ ఆ ప్లేస్లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఆ వైబ్రేట్ అయిందని బట్టి వీళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఇది అన్సేఫ్ ప్లేసెస్ అని. సో ఇంకా ఏంటంటే ఈ డెఫ్ వాళ్ళకి ఏ విధంగా చెప్తాము అని అంటే మేము ఇండికేషన్స్, అన్సేఫ్ ప్లేసెస్లోనికి చేయి వెళ్తున్నప్పుడు రెడ్ లైట్ బ్లింక్ అవ్వడం, నార్మల్ ప్లేసెస్లోనికి వచ్చినప్పుడేమో ఎల్లో కలర్ లైట్, తర్వాత గుడ్ టచ్ ఏరియాస్కి వచ్చేదేమో గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. లైట్ ఇండికేషన్, ద వైబ్రేషన్, తర్వాత ఇది వాయిస్ కమాండ్మెంట్స్. ఈ 3 టైప్స్లో మేము అన్ని స్కూల్స్లోనికి అందరి పిల్లల్ని కూడా కవర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళాం. ఇప్పటి వరకు ఒక 60,000 స్టూడెంట్స్ని మీరు అవేర్నెస్ అందించారు. ఎక్కువ ఎడ్యుకేట్ చేసాం. అందులో మాకు చాలా
ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే లైక్ ఎక్కువ తెలుసుకున్నాం పిల్లల దగ్గర నుంచి వెళ్ళి. వాళ్ళు కొంతమంది పిల్లలు మా పేరెంట్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనే సిచ్యువేషన్. తర్వాత ఏ విధంగా పేరెంట్స్కి చెప్పాలనే క్వశ్చనింగ్ వచ్చిన సిచ్యువేషన్. కొన్ని స్కూల్స్లో కూడా అబ్యూస్ జరుగుతున్నప్పుడు అంటే టీచర్స్ చెప్పాల్సిన వాళ్ళే కూడా వాళ్ళ చేతులు తడబడుతున్న సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలనే క్వశ్చనింగ్ పిల్లలు వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నప్పుడు కూడా మేము ఏం చెప్పలేని స్టేజ్లో ఉన్నాం. రీసెంట్గా మేము కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి ఎడ్యుకేట్ చేస్తున్న సిచ్యువేషన్లో 7th క్లాస్ అమ్మాయి. సో ఇట్లా ఎవరైనా అబ్యూస్ చేయడానికి వస్తే మీరు రిపోర్ట్ చేయాలి, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ చెప్పాలి, లేదా పేరెంట్స్ చెప్పాలి అని అంటే ఆ అమ్మాయి కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ అన్నప్పుడు ఓకే అండి అని అన్నాను. తను అడిగినప్పుడు క్వశ్చన్ మమ్మల్ని నిజంగా ఆలోచించినట్టు చేసింది. ఒకవేళ ఇష్టంతో చేయొచ్చా సార్ అని అన్నది. అప్పుడు మాకు అర్థం కాలేదు. తన ఏజ్ 6th 7th క్లాస్లో ఉన్న పాప ఇష్టంతో చేయొచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూ రేజ్ చేసినప్పుడు మేము ఏం చెప్పాలో కూడా అర్థం కాలేని డైనమోలు మేము పడిపోయాం. సో ఎందుకు ఈ క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుంది. లైక్ మనం చిన్నపిల్లలకి కొన్ని వీడియోస్ చూపిస్తున్నాం అనుకో, డబుల్ మీనింగ్ కంటెంట్, స్కిట్స్ ఇట్లా వచ్చినప్పుడు మన పేరెంట్స్ ముందే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా కొడుకు బాగా మాట్లాడుతున్నాడు, చాలా నాలెడ్జ్ వచ్చిందని సంబరపడుతున్నాం తప్ప అక్కడ అలా మాట్లాడొద్దని మనం అక్కడ రిజెక్ట్ చేయలేకపోతున్నాం. అలా మనం ఎప్పుడైతే పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నామో ఇదే వర్డ్స్ బయట మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక బయట మాట్లాడడం అలవాటు అవుతున్నప్పుడు ఇలా సినారియోస్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి. సో దట్ సోషల్ మీడియా ఎక్కువ ఎఫెక్ట్ చాలా పిల్లల పైన పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, జబర్దస్త్ ఇట్లా రిలేటెడ్ కంటెంట్స్ మొత్తం కూడా పిల్లల పైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, సో సోషల్ మీడియా అనేది కిడ్స్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చేంత వరకు, లేదంటే వాళ్ళని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తే బెస్ట్. సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది, బట్ నువ్వెంత మంచిది తీసుకుంటున్నావు. కానీ మనం ఇచ్చేసి పక్కకు జరిగితే మాత్రం అసలు వాస్తవం చెప్పాలంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ చిన్నపిల్లలకి ఎక్కువ తెలుసు మొబైల్ ఆపరేటింగ్. అవును, నాకు తెలియదు, నా పిల్లలకు బాగా తెలుసు అని గర్వంగా చెప్తూ ఉంటారు కూడా చాలా మంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్. టెక్నాలజీ గ్రోత్ అవుతుందని బాధపడాలా, లేకపోతే నా పిల్లలు టెక్నాలజీ దాంట్లో పడిపోయి వాళ్ళు పాడు చేసుకుంటున్నారని లేకపోతే ఇబ్బంది అంటే బాధపడాలనే క్వశ్చనింగ్లో ఉండిపోయారు. నిజమే, అదొక డైలమా నిజంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇన్నోవేషన్ అనే స్ట్రగుల్? మీలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి? మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? సో ఫస్ట్ థింగ్ ఇన్నోవేషన్ జర్నీ స్టార్ట్ అవ్వడానికంటే నాకు ఇన్నోవేషన్ అనే వర్డ్కి అర్థం తెలియనప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అది వాస్తవానికి అది ఇన్నోవేషన్ అనేది కూడా అది నాకు తెలియదు. మా అమ్మ ఏదైతే కట్టెలపై దగ్గర గొట్టంతో ఊదుతూ కట్టెలు మండిస్తున్నప్పుడు అప్పుడు నేను పాడైపోయిన వస్తువులతో పనికొచ్చే వస్తువులను తయారు చేస్తూ వచ్చాను. అందులో ఫస్ట్ నా ఇన్నోవేషన్ మా అమ్మ కట్టెలపై దగ్గర ఉండి కట్టెలు మండిస్తున్నప్పుడు చిన్న నానో ఫ్యాన్ తయారు చేశాను. ఆ ఫ్యాన్ ఇచ్చి ఊదడం మానేసి ఇది పెట్టేయమ్మా అంటే ఈ ఫ్యాన్ గాలికి కట్టెలు మండడం స్టార్ట్ అయినాయి. సో మా అమ్మ ఇది బాగుంది రా అనేసి అన్నది. సో అది మీరు ఏజ్లో చేశారు ఇన్నోవేషన్? 6th క్లాస్లో చేశాను. క్లాస్లో నైస్. చూస్తున్నారా, 6th క్లాస్లో మనం జస్ట్ చదువుకుంటూ ఉంటాము, అమ్మ చెప్పింది చేస్తూ ఉంటాం, కానీ మా అమ్మకు ఉపయోగపడేలాగా. నాకు తెలిసి మీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టమా? అవును. సో ఇచ్చిన తర్వాత మా అమ్మని బాగుంది రేది అనేసి అని అన్నారు. సో తర్వాత ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్లో నేను ఇప్పటివరకు చదివింది ఇంటర్ వరకే, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి స్టక్ అయిపోయింది. ఇంట్లో సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి నేను చదువు అక్కడికి ఆపేశాను. సో 6thలో ఇలా జరిగిన తర్వాత అదే 6th క్లాస్లో నేను స్కూల్లోకి వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్. వెళ్ళిన తర్వాత మా మేడం ఫస్ట్ ఐ థింక్ నేను ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి మా మేడమే రీజన్ అని అనుకుంటా. సో 6th క్లాస్లో నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది, ఎగ్జిబిషన్ జరుగుతున్న సిచ్యువేషన్లో మేడం నాకు ఛాన్స్ ఇవ్వండి నేను కూడా వస్తానంటే మేడం ఇలా చూస్తుంది, నువ్వు ఏం చేయగలుగుతావు అని. వెంటనే అప్పుడు ఆ మేడం అలా అన్నందుకు నువ్వేమైనా చేసావా అని మేడం నన్ను క్వశ్చన్ చేస్తే వెంటనే నేను పెట్రోల్ వాటర్ తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేసి చూపించాను మేడానికి. చూపిస్తే ఆయన ఇప్పుడు ఏం చేయాలి, అవసరం తీసుకెళ్ళాలని రిజెక్ట్ చేసింది. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేసినప్పుడు మేడం పైన కోపాన్ని పెంచుకుంటారు, కానీ ఆ రిజెక్ట్ చేసినప్పుడు నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను ఏంటంటే ఏ మేడం అయితే నన్ను రిజెక్ట్ చేసిందో అదే మేడం నన్ను మెచ్చుకునే స్టేజ్కి రావాలి, అప్పుడు నేను ఏం చేయాలి అనేది ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆ ఆలోచనతోనే చిన్న చిన్న ఇన్నోవేషన్స్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఒక ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తున్న వైపు నన్ను అడుగులు పరిగెడుతున్నాయని నాకు అప్పుడు అర్థమైంది.
ఓకే. సో అప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాటిపైన ఫస్ట్ నా ప్రాజెక్ట్ వచ్చేసి ద ఎకలాజికల్ ప్రాబ్లమ్ డ్యూ టు ట్రాన్స్పోర్టేషన్ అనేది మా విలేజ్లో ఆ ప్రాబ్లమ్ని మేము ఒక సెన్సర్ బేస్డ్తో మేము ఒక డివైస్ తయారు చేసి చూపించాం. అది నేషనల్ వైజ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ మేడం 6th క్లాస్లో నా రిజెక్ట్ చేసినప్పుడు మేడం నన్ను 10th క్లాస్లో గుర్తించడం జరిగింది. ఓకే, అంటే ఈ ఇన్నోవేషన్ కూడా 10th చేశారు? 10th క్లాస్లో చేసాము. అక్కడ మేడం నన్ను గుర్తించినప్పుడు నేను స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు నేషనల్ లెవెల్లో ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలవడం జరిగింది. తన మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. అప్పుడు అనుకున్నా నేను చరిత్రలు చదవడం కాదు, మనం చరిత్రలు సృష్టించాలనే స్టేజ్లోనికి ఒక థాట్ వచ్చింది. సో ఆ విధంగానే నా ఇన్నోవేషన్ జర్నీ ఇప్పటికీ స్టార్ట్ అయింది. ఇప్పటికీ 5 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకురావడం జరిగింది. తర్వాత ఇండియన్ స్టార్ యంగెస్ట్ ఇన్నోవేటర్ అవార్డ్, సేవా గురు అవార్డ్, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ జరిగింది. సో నేను ఏదైతే స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైతే నాకు రిసోర్సెస్ లేదో ఆ రిసోర్సెస్ని స్టూడెంట్స్ అందరికీ క్రియేట్ చేయాలి, అది ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఒక స్టార్టప్ కూడా రిజిస్టర్ చేసాము. ఇవన్నీ సాధించాలి అంటే ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయ్యింది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లే ఆగిపోయానని కూడా చెప్పారు కదా. మరి ఇన్నోవేషన్స్ అన్నిటికీ కూడా మనకు ఖర్చు కావాల్సి ఉంటుంది, నేర్చుకోవడానికి, దాని గురించి అవగాహన పెంచుకోవడానికి, అలాగే ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా మనకు ఖర్చు కావాల్సి ఉంటుంది. సో వచ్చినటువంటి స్ట్రగుల్స్ అన్నీ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు మీరు ఆ స్ట్రగుల్స్ని? ఫస్ట్ థింగ్ నాకు ఇప్పుడు అర్థమవుతున్న సిచ్యువేషన్, ఇన్నోవేషన్ లైఫ్ అనేది ఒక ప్రాబ్లంతో ముడిపడి ఉంటుంది. ఓకే, కంప్లీట్గా ప్రాబ్లమ్స్లోనే మనం ఉంటాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనకి ఎనిమీస్గా మారుతారు ఒకేసారి సడన్గా. ఎస్. మా అమ్మ ఎప్పటికి తిట్టేది, నీ ఎప్పటికి ఇదేనా వైర్సేనా నీ లైఫ్, చదువు మంచిగా చదివితే ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అని మా అమ్మ ఎప్పుడు తిట్టేది. ఎప్పుడైతే నేను ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిసాను మా అమ్మ తిట్టడం మానేసింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే గుర్తింపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనల్ని అందరూ గుర్తిస్తారు. కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తించే వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సో నేను ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. మా అమ్మ కూలికి వెళ్ళి వచ్చే ఆ డబ్బులతో అమ్మ నేను ప్లాస్టర్ అనుకుంటే డబ్బులు ఇవ్వనంటే వచ్చిన జీతం అంతా నీకే ఇస్తున్నా నేను అని తిట్టడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు అనుకున్నా చిన్న ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అది చిన్న ఎక్స్పెరిమెంట్ తయారు చేయాలని కూడా ఖర్చుతో కూడుకున్న సిచ్యువేషన్. కరెక్ట్. సో అప్పుడైనా అసలు ఏం చేయాలా అనేది అర్థం కాలేని సిచ్యువేషన్ ఉండే. అప్పుడు పనికిరాని వస్తువులని తీసుకొచ్చి అందులో ఉన్న వాటిని యూజ్ చేసుకొని చేశాను. అందులో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్లో 10th వరకు లైఫ్ బాగానే ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అందరు నాతో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు దూరం అవ్వడం. సో తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళి ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వడం, ఇంకేం చేస్తున్నావు అనే సిచ్యువేషన్స్ రైజ్ అవ్వడం. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేనేం చేయాలో క్వశ్చనింగ్ నాకు స్ట్రైక్ అయింది. ఆ టైంలోనే సపోర్ట్ కోసం వెతుకుతున్నాను, కానీ అప్పుడు ఏ విధంగా సపోర్ట్ వస్తుందని కూడా తెలియదు. ఓకే, మరి ఆ టైంలో ఎవరు మీకు సపోర్ట్ చేశారు? అది చెప్తాను. సో అది నేను అందులో తర్వాత ఈ ఇన్నోవేషన్ జర్నీలో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్లో 2013లో గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ అనేది తయారు చేశాను. ఓకే, గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ అని తయారు చేసింది ఎలా అంటే, మహిళలపైన ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే అబ్బాయిని టచ్ చేస్తుందో వాళ్ళకి 230 వోల్టేజ్ పవర్ జనరేట్ అవుతుంది. తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్లో ఉంది. అంటే షాక్ కొడుతుంది ఆ అబ్బాయికి. అప్పటికి 3-4 టైమ్స్ న్యూస్ ఆర్టికల్స్ వచ్చింది. అప్పుడు కొంచెం గణేష్ ఓకే ఇది చేస్తున్నాడు అనే సినారియో వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సినారియో గుండా ముందుకు వెళ్తున్నప్పుడు గణేష్ ఓకే సంథింగ్ ఏదో చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అనే సిచ్యువేషన్. అప్పుడు మా విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా విలేజ్లో ఒక అమ్మ వచ్చి, గణేష్ నువ్వు అన్నీ చేస్తున్నావు కదా, మా అబ్బాయికి చెవులు వినిపించట్లేదు, నువ్వేమైనా తయారు చేయొచ్చు కదా అని అడిగింది. అప్పుడు ఏంటిది అంటే తనకి పుట్టుకతోనే చెవులు వినపడం. ఓకే, సో ఏం చేయొచ్చు అని అంటే మేము ఆలోచిస్తున్నప్పుడు 3 months నాకు టైం పట్టింది. 3 monthsలో నాకున్న కనెక్షన్స్లో NITకి కాల్ చేసి ఆ ప్రొఫెసర్ గారు కాల్ చేసి సార్ నేను చేయాలనుకుంటున్నాను మాకు సపోర్ట్ చేయండి అంటే, వాళ్ళు కూడా ఇట్లాంటి ఏం చేయగలుగుతారన్న క్వశ్చన్ స్ట్రైక్ చేశారు. అప్పుడు నాకు తెలిసిన పర్సన్ని అడిగి నాకు యాంప్లిఫైర్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా అని చెప్తే ఒక 1000 పేపర్స్ ఉండే బుక్ నాకు PDF పంపించాడు. మనకి ఇంగ్లీష్ రాదు. సో అక్కడ స్టక్ అయిపోయింది. అది ఈ PDF నుంచి మొత్తం 1000 pages చదవాలి. సో అలా చదువుతున్న సిచ్యువేషన్స్లో నేను డిక్షనరీ పెట్టుకొని చదువుతున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అంటే యాంప్లిఫైర్ ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమైపోయింది. అదే యాంప్లిఫైర్ మినీ యాంప్లిఫైర్గా మారిస్తే వాళ్ళకి వినగలుగుతారు అని నాకు అర్థమైంది. లైక్ ఏంటంటే
ఇయర్లో ఎలా ఉంటుందంటే ఆడిటోరియం కార్టెక్స్ అండ్ విజువల్ కార్టెక్స్ అని రెండు ఉంటాయి. సో ఆ విజువల్ కార్టెక్స్ అనేది ఆడిటోరియం కార్టెక్స్ని బ్లాక్ చేసినప్పుడు చెవిటితనం ఏర్పడుతుంది. కొంతమందికి బై బర్త్ ఉంటుంది, కొంతమందికి గ్యాప్ ఉండడం కూడా వినిపించదు. దాన్ని బ్రేక్ చేయడానికి మేము ఇయర్తో సంబంధం లేకుండా బ్రెయిన్తో వేవ్స్ పంపించాం. అది పంటితోంటికి కానీ లేకపోతే బోన్స్ ఎక్కడ అటాచ్ చేసినా వాయిస్ డైరెక్ట్ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళేటట్టు చేసాం. అది ఫస్ట్ మేము ఆ ఎక్స్పెరిమెంట్ వాళ్ళ దగ్గర చూసినప్పుడు ఆ అబ్బాయి వాయిస్ వినగలిగాడు. అప్పుడు మాకు నిజంగా అది మాకు అనిపించింది, మేము చేసినది వాళ్ళకి ఉపయోగపడింది అని అంటే నిజంగా వాళ్ళ అమ్మ సంతోషంలో అవధులు లేని సిచ్యువేషన్ చూసాం. అప్పుడు మేము సొసైటీ నాకేమిచ్చిందని కాదు, మనం ఏమిస్తున్నాం సొసైటీకి అనేది ఇంకా నాకు ముందుకు వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. ఇలా ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు ఒకే దగ్గరికి ఒక 2 months గ్యాప్ వచ్చింది. అండ్ ఈ యాంప్లిఫైర్ కూడా జస్ట్ 150 రూపీస్కి తయారు చేశారా మీరు? 150 రూపీస్తో తయారు చేసాము. అండ్ మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడారు. మన్ కీ బాత్లో మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో చాలా రికగ్నిషన్స్ వచ్చింది. ఎందుకంటే బయట మిషన్స్ 25,000 నుంచి ఉంది, అది 2 lakhs నుంచి కూడా స్టార్టింగ్ ఉంది. సో ఒక నార్మల్ పర్సన్ కూడా యూజ్ చేయాలి అనేది మా ఇంటెన్షన్. సో తర్వాత మేము ఇట్లా ముందుకు ఇన్నోవేషన్ జర్నీ చేస్తూ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో శానిటైజర్ డిస్పెన్స్ తయారు చేయడము, తర్వాత సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ తయారు చేయడం. ఓకే. సో ఇలా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్లో ఎవరు సపోర్ట్ లేదు. ఓకే. అందరూ అక్కడ హ్యాండ్ ఇచ్చారు, లైక్ అక్కడే ఉండిపోయాం. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అప్పుడు మాకు ఒక పర్సన్ ప్రకాష్ సార్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నాడు. తను ఎవరో కూడా తెలియదు. ఆ ప్రకాష్ సార్ అని న్యూస్ ఆర్టికల్లో వచ్చిన నా న్యూస్ ఆర్టికల్ చూసి హైదరాబాద్కి జేబీఎస్ దగ్గరికి పిలిచి, గణేష్ నేను న్యూస్ ఆర్టికల్ చూశాను, నా కోసం వెయిట్ చేయండి అని అన్న తర్వాత తను వస్తుండే కానీ ల్యాప్టాప్ తీసుకుని వచ్చాడు. ఇది నా ఫస్ట్ గిఫ్ట్ అన్నాడు. నేను ఫస్ట్ నా దగ్గర నుంచి తీసుకున్న గిఫ్ట్. నాకు అప్పుడు అర్థమైంది, మనం చేసే పని మంచిదైనప్పుడు సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, కొంచెం లేట్ అయినా కూడా వస్తుంది. ఓపిక ఉండాలి అనేది అర్థమైంది. అది వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఇచ్చాడు. దాంతో రీసెర్చ్ చేస్తూ కొన్ని ఇన్నోవేషన్ చేశాము. తర్వాత గ్యాప్లో మళ్ళీ స్టక్ అయిపోయాను. ఇవన్నీ ఉన్నాయి చేస్తున్నాం, బట్ ఇంకా అసలు ఇన్కమ్ జనరేట్ ఎలా చేస్తాం, మనం ఎట్లా సర్వైవ్ అవ్వగలగాలి, ఆ క్వశ్చనింగ్ స్ట్రైక్ అవుతున్న సిచ్యువేషన్లో పల్లె ప్రమోద్ రెడ్డి అని సార్ పరిచయం అయ్యాడు. నా ఇన్నోవేషన్ చూసి గణేష్ నీకేమైనా సపోర్ట్ కావాలంటే నా కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి అన్నాడు. పీపుల్ ప్లాజాలో ఈవెంట్ జరుగుతున్నప్పుడు పరిచయం అయ్యాడు. ఆ పల్లె ప్రమోద్ రెడ్డి సార్ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు మ్యాంటియో ఐటీ కంపెనీకి ఫౌండర్ అండ్ CEO. సో సార్ సపోర్ట్ తోటి ఇంకా చాలా చేశాను. ఎందుకంటే నేను డిమోటివ్ అవుతున్న సిచ్యువేషన్లో సార్ నాకు సపోర్ట్ చేశాడు. నేను గ్రోత్ అవుతున్న సిచ్యువేషన్ కూడా నా సైడ్కి ఉండి సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తున్నప్పుడు సార్తో మాట్లాడితే సార్ డాక్టర్ షాద్దాట్ అవుతాం మ్యామ్, ఎక్స్ TSIC చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మ్యామ్, ఆ మేడం కనెక్ట్ చేసినప్పుడు మేడం ఇది నేను చేస్తాను, నా బ్యాక్గ్రౌండ్ ఇది సిచ్యువేషన్ అంటే గణేష్ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మేడం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అలా సపోర్ట్ చేస్తున్నప్పుడే మేము డిఫరెంట్ ఐడియాస్ తోటి డెవలప్ చేయడం. ఆ మధ్యలోనే ఈ టాయ్స్ మేము బిల్డ్ చేస్తున్నప్పుడు శ్రేయారెడ్డి మేడం నోడల్ ఆఫీసర్ గారిని కలవడం, తర్వాత కలెక్టర్ ప్రమిళ సత్పతి మ్యామ్ కానీ ఇప్పుడు ఖమ్మం కలెక్టర్స్ కానీ వీళ్ళు మాకు సపోర్ట్ చేయడం అనేది ఇట్లా జరుగుతుంది. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాము అని అంటే ఇప్పుడు కూడా స్టార్టింగ్లో సపోర్ట్ అనేది ఎక్కడి నుంచి రాదు. కరెక్ట్. మంచి పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సపోర్ట్ వస్తుంది, ఏదో చేయాలనే తపన అందరికీ ఉంటుంది. కానీ ఇప్పటికీ నాతో ప్రమోద్ సార్ ఏమంటాడంటే గణేష్ ఇన్స్టెంట్గా ఇది కూడా మెరాకిల్స్ జరగవు, ఓపిక నీకు అవసరం, ఓపిక ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ టైంలో అన్నీ జరుగుతాయి, ఓపికతో ఉండు అనేది ఎప్పటికీ నన్ను మోటివేట్ చేస్తూనే వస్తూ ఉండేవాడు. మీరు ఇందాక చెప్తున్నారు కలెక్టర్ గారు కూడా మీ టాయ్కి వాయిస్ ఇచ్చారా? కలెక్టర్ మ్యామ్ కూడా వాయిస్ ఇచ్చారు. ఆవిడ పేరేంటి? ఏ కలెక్టర్? మ్యామ్ రీసెంట్గా మ్యామ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో మేడం కలెక్టర్గా అంటే IAS ఆఫీసర్ ప్రమిళ సత్పతి మ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ కలెక్టర్. మేడంకి మా కాన్సెప్ట్ నచ్చింది. పిల్లలపైన మేడం చూపిస్తున్న కేరింగ్ చాలా బాగా అనిపించింది. గణేష్ మేము ఇది పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం. మేడం చెప్పింది వాయిస్ ఓవర్ నేను ఇస్తాను అని అంటే మేడం వాయిస్ ఓవర్ మేము టాయ్లో ఇన్బిల్డ్ చేసి ఇచ్చాం. ఇంకా పిల్లలు కూడా మేడం వాయిస్ని విని అట్రాక్ట్ అయ్యి ఎక్కువ నేర్చుకున్న సిచ్యువేషన్ మేము చూసాం అన్నట్టు. ఇలా ఎన్ని లాంగ్వేజెస్లో మీరు టాయ్ని తయారు చేశారంటే ఎన్ని లాంగ్వేజెస్లో యూజ్ చేయొచ్చు? ఫస్ట్ మేము ఇప్పటికీ 7 version టాయ్స్ని ప్రోటోటైప్లో డెవలప్ చేసాము. సో తను ఫైనల్గా ఇప్పుడు ఈ టాయ్ని మేము బిల్డ్ చేసాం. ఇందులో ఫస్ట్ మేము యూజ్ చేసింది ఏంటంటే ఎవరైతే అన్సేఫ్ ప్లేస్లో టచ్ చేయడానికి వస్తే డోంట్ టచ్ అని అంటుంది.
తర్వాత డోంట్ టచ్ కీప్ డిస్టెన్స్ డోంట్ టచ్ అనేది 2 వాయిస్ వాడాం. తర్వాత పిల్లలకి ఎందుకు డోంట్ టచ్ అంటున్నామనే క్లారిటీ రావాలని చెప్పేసి మళ్ళీ మాడిఫై చేయడం జరిగింది. నిజంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే కూడా కొంచెం వాళ్ళకి అవును. అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి కాబట్టి. సో ఇట్లా ఈ కాన్సెప్ట్లో మేము ఇందులో వాయిస్లో చేంజెస్ అనేది చేసుకోవడం జరిగింది. ఇందులోనే డిఫరెంట్ వర్షన్లోనికి మార్చాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కొంకణి, ఈ మరాఠీ లాంగ్వేజ్, కన్నడలో కూడా మేము ఈ లాంగ్వేజ్ని చేసాం. ఇది టాయ్స్ని బిల్డ్ చేసాం. ఇలా ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని రాష్ట్రాలు తిరిగారు ఈ టాయ్తో? సో లైక్ చెంగల్పట్టు డిస్టిక్ కలెక్టర్ అంటే IPS సార్ని మేము కలవడం జరిగింది. తర్వాత మేము రీసెంట్గా కొన్ని ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ అయ్యాం. పోలాండ్ ఈవెంట్స్ రిలేటెడ్ గురించి 60+ కంట్రీస్ వచ్చాయి అక్కడ. సో వాళ్ళకి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ మీరు క్రియేట్ చేస్తున్నారా అనే క్వశ్చనింగ్ స్ట్రైక్ అయింది. సో చాలా స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా మాకు బూస్టింగ్ ఇచ్చింది. టోటల్గా ఎన్ని ఇన్నోవేషన్స్ చేశారు? 30+ ఇన్నోవేషన్ చేసామండి ఇప్పటికి. 30+ ఇన్నోవేషన్. లైక్ ఇన్నోవేషన్స్ ఐడియాస్ ఎలా అంటే ఈ 30+ ఇన్నోవేషన్ చేయడానికి కూడా ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్ చూసైనా ఉండాలి, లేదా ప్రాబ్లమ్ ఫేస్ చేసైనా ఉండాలి. మాకు వచ్చిన ప్రతి ఇన్నోవేషన్ థాట్స్ కూడా అవి ప్రాబ్లమ్ ఫేస్ చేసినవి. ఓకే. సో ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాటి నుంచి వచ్చిన ఇన్నోవేషన్స్ని మేము రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని తీసుకొని దానికి ఇన్నోవేటివ్లో సొల్యూషన్ తీసుకొని వచ్చి వాళ్ళకి మేము ఈ సొల్యూషన్స్ మేము సేల్స్ చేయడం అనేది చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ టాయ్తో మీరు సంస్కార్ అనే టాయ్తో మీరు ఇవన్నీ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తూ ఉన్నారు. సో ఇలాంటి టాయ్స్ ఇంకా ఎన్ని తయారు చేసి ఇచ్చారు? అంటే స్కూల్స్కి కానీ అలా ఇస్తూ ఉంటారా, ఫర్ సేల్ ఇస్తూ ఉంటారా? స్కూల్స్కి మేము ఇస్తున్నాము. లైక్ అంగన్వాడీస్ కూడా మేము కొన్ని స్కూల్స్కి మేము ఫ్రీగా డొనేట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని NGOs కూడా మేము ఫ్రీగా ఇచ్చాము. అలా ఎన్ని టాయ్స్ తయారు చేశారు మరి మీరు? సో 100+ టాయ్స్ అనేది చేసాము ఇప్పటికి. ఇంకా మేము చేస్తున్నాము. ఇంకా అంటే మా మెయిన్ కాన్సెప్ట్ మొత్తం సేఫర్ వరల్డ్లోనికి క్రియేట్ చేయాలి అని, పిల్లల సేఫ్టీ కోసం మనం ఫోకస్ చేయాలి అనేది మేము ఆలోచిస్తున్నాం. సో ఎక్కువగా ఇప్పుడు గ్లౌజెస్ కూడా మీరు చెప్పారు, సేఫ్టీ గ్లౌజెస్, అది కావచ్చు ఇది కావచ్చు, ఎక్కువగా ఉమెన్ సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ, చిల్డ్రన్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు. సో దీనివైపు మీరు ఆలోచించడానికి లైఫ్లో ఏదైనా ఇన్స్పైరింగ్ థింగ్ కానీ, లేదంటే ఏదైనా మీరు కళ్ళారా చూసిన ఇన్సిడెంట్ కానీ ఏదైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఉందా? అంటే ఈ ఉమెన్ సేఫ్టీని చూజ్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు చాలామంది అని అంటే అమ్మాయి ఇంటి వరకే పరిమితం అనే సిచ్యువేషన్ ఆలోచిస్తున్నారు. అన్ని డొమైన్స్లలో ఒక ఉమెన్ ఎందుకు మనం మోటివేట్ చేయలేకపోతున్నాం అనేది క్వశ్చనింగ్ అనిపించింది. సో మనం అట్లీస్ట్ మనం అంటే ఇక్కడ ఉన్న సొసైటీలో ఎలా ఉందంటే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ, కానీ డిమోట్ చేసేవాళ్ళు ఎక్కువ, డిమోటివేట్ చేసేవాళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీలైతే చేపట్టి పైకి లేపు, లేకపోతే అదే చేపట్టి కిందికి లాగకు అని నేను అంటాను. సో ఇది జరుగుతుంది. సో అలాంటప్పుడు మేము ఒక బ్యాక్ బోన్లో ఉండొచ్చు ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ గురించి. వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇప్పుడు మేము చేసిన ఇప్పుడు టాయ్, నెక్స్ట్ మేము కీ చైన్ తీసుకొని వస్తున్నాం. ఆ కీ చైన్ ఎలా పనిచేస్తుంది అంటే అమ్మాయి వెళ్తున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు విపరీత సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఇరిటేషన్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చేలాగా ఉంటుంది. దెన్ దానికి GPS ట్రాకింగ్ ఉంటుంది. సో దగ్గరలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే మెసేజ్ వెళ్ళేటట్టు. సో ఇట్లా తను ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళ పేరెంట్స్కి కూడా ట్రాకింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇట్లా వాళ్ళ సేఫ్టీ కోసం చూస్తున్నాం. ఇది ఆల్రెడీ చేశారా? ఇప్పుడు మేము ప్రీవియస్ ప్రోటోటైప్ అనేది వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని మేము ఫినిషింగ్ ప్రోడక్ట్ అనేది చేస్తున్నాం. సో మీ ఇన్నోవేషన్స్ అన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా యూస్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓకే మనకు కూడా అవసరం అవుతుంది కొనాలి అనుకున్నప్పుడు ఏ సోర్సెస్ నుంచి వాళ్ళు బై చేయొచ్చు? లైక్ మా కంపెనీ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ నుంచి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే మాది కంపెనీ నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్తో కూడా వాళ్ళు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా కూడా తీసుకోవచ్చు. లైక్ మేము వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి. తర్వాత మేము పిల్లలకి డిఫరెంట్ క్రియేటివిటీ మైండ్ సెట్ బిల్డ్ చేస్తున్నాం. ఒకప్పుడు క్రియేటివిటీగా ఉండే, ఒకప్పుడు హోంవర్క్ ఇవ్వాలంటే బొమ్మలు వేసుకురండి అనేది, కానీ ఇప్పుడు బొమ్మలు వేయమని చెప్పే వాళ్ళు కూడా లేరు. సో PDF చూసుకొని రండి అనే సిచ్యువేషన్, ప్రింట్అవుట్ తీసుకురండి అని చూస్తున్నాం. ఆ ప్రింట్అవుట్ చూసుకునే వాళ్ళకు క్రియేటివిటీ చంపేస్తున్నారు అక్కడనే. మ్యామ్ లిటరల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యామ్ పేరెంట్స్ని కూడా అంటే పిల్లలని వాళ్ళ డ్రీమ్స్ని పేరెంట్స్ అర్థం చేసుకోలేని సినారియోలో కనిపిస్తుంది. ఒకప్పుడు ఆడపిల్ల పుడుతుంది అన్నప్పుడు అబార్షన్ చేసిన స్టేజ్లో ఉండే, కానీ ఇప్పుడు
పిల్లల కళ్ళని కూడా ఇంట్లోనే చంపేస్తున్నారు. అంటే నువ్వు డాక్టర్ అయితే నేను చూడాలనుకుంటున్నారా అని చెప్పేసి బలవంతంగా నేను డాక్టర్ కోర్స్ చదివిస్తున్నాను. నువ్వు ఇంజనీరింగ్ అయితే చూడాలనుకుంటున్నామని ఇంజనీరింగ్ కోర్స్ చదివిస్తున్నా, కానీ మరి నువ్వేం అవ్వగలుగుతున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని ఎప్పుడు ఏ పేరెంట్ కూడా పిల్లల్ని అడిగిన సిచ్యువేషన్ లేదు. ఒకవేళ అడిగినా చాలా తక్కువ. అంటే వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు చంపుకొని ఏమంటే కాంప్రమైజ్ అవుతున్న సిచ్యువేషన్లోనికి ప్రతి స్టూడెంట్స్ అదే సినారియోలో వెళ్తున్నారు. అంటే మేము ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే మ్యామ్, పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడుతుంది. ఆ ప్రేమ అనేది లేదు. సో నోన్ పర్సన్స్ తోటే చైల్డ్ అబ్యూసింగ్ కేసెస్ జరుగుతున్నప్పుడు మేము ఏం చెప్పాలనేది కూడా అర్థం కాలేని సిచ్యువేషన్ మేము ఎదుర్కొన్నాం. సొంత తమ్ముడి సొంత చెల్ల పైన అబ్యూజ్ చేసిన సిచ్యువేషన్, మైనర్ అమ్మాయిల పైన అత్యాచారం చేసి చంపిన సిచ్యువేషన్, సొంత ఫ్రెండ్స్ జాబ్ వచ్చిందని చెప్పి ట్రీట్ ఇచ్చిందని చెప్పి అదే ట్రీట్ తీసుకొని ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన సిచ్యువేషన్. ఇలాంటి సొసైటీలో అంటే ఒక ఉమెన్ సేఫ్టీగా బ్రతుకుతుందా అనేది కూడా ఒక క్వశ్చనింగ్ లాగా ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేయగలుగుతావు, మనం ఏ విధంగా వాళ్ళకి అంటే ఒకప్పుడు మనం అంటాం మ్యామ్ ఆల్ ఇండియన్స్ ఆర్మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటాం. లైక్ ఇప్పుడు సిస్టర్ పక్కన ఒక అబ్బాయి నిలబడినప్పుడు కూడా ఒక భయం మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. అంటే మన సొసైటీకి ఎటు వెళ్తున్నాం, ఒక భయ ఆందోళన గురి చేస్తున్నాం, నెగిటివ్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నాం, పాజిటివ్ని చంపేస్తున్నాం, ఇక్కడ మంచిదిని మనం ఎంకరేజ్మెంట్ చేయలేకపోతున్నాం. సో ఇక్కడ అమ్మాయిల ఆలోచన విధానాలు కూడా మారాలి మ్యామ్. లైక్ ఇప్పుడు ఒక బస్లో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి కూర్చున్నాడు, అబ్బాయి పక్కన ఒక సీట్ ఉందనుకో, ఒక అమ్మాయి బస్ ఎక్కితే యాజ్ ఏ బ్రదర్గా ట్రీట్ చేసుకుని కూర్చోవచ్చు, కానీ వెంటనే తను స్ట్రైక్ చేస్తుంది. అప్పటి వరకు నార్మల్గా ఉన్న పర్సన్ ఎక్స్క్యూజ్ మీ ఇది అమ్మాయిలు కూర్చునే సీట్, లేదా ఇది ఇక్కడ మీరు కూర్చోకండి, నేను ఇక్కడ కూర్చుని మీరు వెనక కూర్చోండి అని అన్నప్పుడు లేని థాట్స్ని తను క్రియేట్ చేస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ కూర్చుంటే నేను ఏమైనా చేస్తానా అనే క్వశ్చనింగ్ అబ్బాయికి స్ట్రైక్ చేస్తున్న సిచ్యువేషన్. అంటే మనం ఏం చేస్తున్నామంటే మ్యామ్ క్యూరియాసిటీని ఎక్కువ బిల్డ్ చేస్తున్నాం. ఓకే, ఏదైతే అంటే మనం ఇది చెప్పాలి, ఇప్పుడు 5th క్లాస్ అబ్బాయి వచ్చి చైల్డ్ అబ్యూసింగ్ గురించి కానీ ఇప్పుడు వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెక్స్ అనగానే మనం ఏం చేస్తాం అంటే ఈ చిన్న పిల్లోని 5th క్లాస్ ఉన్నావు నీకు ఎందుకు అవసరమా అని అంటారు. కానీ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అవసరం మేడం. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ వీళ్ళకి అవేర్నెస్ లేదు, సెక్స్ ఎడ్యుకేషన్ పైన అవేర్నెస్ లేక కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి. అంటే అంటే అమ్మాయిలకి ఎలా రెస్పెక్ట్ చేయాలని కూడా లేదు. ఒక సొంత టీచర్ని కూడా టీచర్ బాగుంది అని కామెంట్స్ తీసుకునే స్టేజ్లో ఉన్నాం. ఒకప్పుడు టీచర్ అంటే మనం రెస్పెక్ట్ ఇచ్చాం, కానీ ఇప్పుడు టీచర్ కూడా బాగుంది అని ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రేట్ చేస్తున్న సిచ్యువేషన్. మేము రీసెంట్గా కొన్ని DCPO వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గణేష్ మేము కొన్ని ఏరియాస్కి వెళ్తున్నప్పుడు టీచర్తోనే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు గణేష్. అప్పుడు ఒక మదర్గా ట్రీట్ చేయాల్సిన స్టూడెంట్స్ డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాలేని సిచ్యువేషన్. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి మ్యామ్. వీటిని అన్నింటి ఓవర్కమ్ చేయడానికి చెప్పాను కదా మ్యామ్, లైక్ ఒకప్పుడు అమ్మాయి ముఖాన్ని చూసి మాట్లాడే స్టేజ్ నుంచి అమ్మాయిని ఎదను చూసి మాట్లాడే స్టేజ్కి మనం దిగజారు. ఇవన్నిటికీ మనం క్యూరియాసిటీని బిల్డ్ చేస్తున్నాం. అదే ఆది మానవులు ఉన్న కాలంలో చూస్తే అమ్మాయికి బట్టలు అబ్బాయికి బట్టలు, కానీ ఎటువంటి అబ్యూజింగ్ కేసెస్ కానీ ఎటువంటి రేప్స్ కానీ ఇవన్నీ జరగలేదు. ఎందుకంటే ఏదైతే మనం దాచిపెడుతున్నామో, ఏదైతే హైడ్ చేస్తున్నామో వాటిపైన ఎక్కువ క్యూరియాసిటీని బిల్డ్ చేస్తున్నాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మ్యామ్, పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి వాట్ ఈజ్ వాట్ అనేది. తర్వాత ఇప్పుడు మనం ఇది ప్రైవేట్ ప్లేసెస్ అని చెప్పేసి వాడు ఏదో రీనేమ్ లాగా అంటే లైక్ ఏదో వేరే డిఫరెంట్ నేమ్స్ని వాడకుండా ఓపెన్గా మాట్లాడండి. పిల్లలతో ఓపెన్గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ప్రతిదీ మీతో ఓపెన్గా చెప్పుకునే స్టేజ్కి వస్తారు. రోజు మనం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే హోంవర్క్ ఏం చెప్పారు, ఎలా జరిగింది స్కూల్, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇలా మనం ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఏం జరిగినా మీతో షేర్ చేసుకోవడానికి చెప్పుకోగలుగుతారు. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది పేరెంట్స్ పిల్లలకి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్లు అనేది చేంజ్ జరుగుతున్నాయి. పేరెంట్స్ తోటి స్పెండ్ చేయాల్సిన టైంలో మొబైల్స్ ఇచ్చి చూపిస్తున్నాం. ఒకప్పుడు చందమామ రావే జాబిల్ల రావే అని తినిపించిన రోజుల నుంచి వెళ్ళి ఇప్పుడు మొబైల్ పబ్జీ గేమ్ పెట్టించి తినిపించే స్టేజ్కి వచ్చాం. టెక్నాలజీ గ్రోత్ అవుతుందని సంబరపడుతున్నాం, కానీ ఆ టెక్నాలజీ మన పైన ఎఫెక్ట్ పడుతుందని కూడా అర్థం చేసుకునే సినారియోలో మనం ఉన్నాం. సో అన్నిటికీ ఏంటంటే మెయిన్ పేరెంట్స్ టైం ఇచ్చుకుని చిల్డ్రన్కి దగ్గరగా ఉంటే మ్యాక్సిమం చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీ జర్నీలో
ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా ఇన్నోవేషన్స్ చేశారు, ఒక 30+ ఇన్నోవేషన్స్ ఇలాంటివి చేశామని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీకు వచ్చినటువంటి అవార్డ్స్ కూడా గోల్డెన్ అవార్డు వచ్చింది, బ్రాంజ్ అవార్డు వచ్చింది. ఇంకా ఏ పర్సనాలిటీస్ని మీరు కలుసుకున్నారు, మీకు ఎలాంటి ఇన్స్పైరింగ్ థింగ్స్ అనేవి మీరు ఫేస్ చేశారు? లైక్ ఇన్నోవేషన్ జర్నీలో వెళ్తున్నప్పుడు మ్యామ్ ఎటువంటి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. అందులో వెళ్తున్నప్పుడు మాకు రీసెంట్గా 1 year బ్యాక్ ఎమర్జెన్సీ వెంచర్ వాళ్ళు మా ఒక చేస్తున్న యాక్టివిటీస్ని చూసి 20 lakhs గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రాంట్తో మేము ఇప్పుడు చాలా స్కూల్స్ని మేము రీచ్ అవ్వడం, ఈ టాయ్స్ని ఎక్కువ బిల్డ్ చేయడం అనేది జరిగింది. తర్వాత IIIT వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. నిధి ప్రయాస్ నిధి ఏఆర్ పోర్టల్లో పోర్ట్రేట్ అయినాం. అందులో నిధి ఏఆర్ పోర్టల్లో వాళ్ళు మమ్మల్ని తీసుకోవడం జరిగింది. సో దాని ద్వారా IIIT సపోర్ట్ నుంచి చాలా స్కూల్స్ని, అట్ ద సేమ్ టైం TSIC తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కానీ, టీ వర్క్స్ కానీ, సో టీ హబ్ నుంచి ఇట్లా సపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇలా సపోర్ట్ వచ్చినప్పుడు వి హబ్ కూడా ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ గురించి ఉన్నప్పుడు వి హబ్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సపోర్ట్ ద్వారా మేము చాలా ఎక్కువ రీచ్ అవ్వడం జరిగింది, చాలా స్కూల్స్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లా అందులో వెళ్తున్నప్పుడే ఇండియన్ ఇన్నోవేటర్ స్టార్ యంగెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు తీసుకోవడం, 5 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన తీసుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు రావడం జరిగింది, సేవా గురు అవార్డు రావడం జరిగింది. సో ఇన్స్పైర్లో నేషనల్ అవార్డు రావడం జరిగింది. నాట్ ఓన్లీ అంటే ఒకటి డొమైన్లో కాకుండా డిఫరెంట్ డొమైన్స్ నుంచి కూడా మేము ఈ యొక్క రికగ్నిషన్ తీసుకురావడం జరిగింది మ్యామ్. ఓకే, నైస్ అండి. ఒక ఇంటర్ చదివిన అబ్బాయి చూడండి, అంటే ఇప్పుడు అంటూ ఉంటారు కదా బాగా చదివితే కానీ ఒక స్టేజ్కి రాలేరు అని చెప్పేసి. కానీ చాలామంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువు ఆపేసిన వాళ్ళు ఉంటారు, కానీ చాలా జీలు ఉంటుంది, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి. ఎందుకంటే చదువు మాత్రమే మెయిన్ అవసరం అంటారా? మీరు ఏం చెప్తారు? అంటే మ్యామ్ నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. లైక్ చదువు అవసరమా అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చదివిన చదువు సర్టిఫికేట్లకే పరిమితం అవ్వద్దు, అది సమాజానికి ఉపయోగపడాలని నా ఇంటెన్షన్. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఎదుటి వాళ్ళు వేసే రాళ్ళను చూసి భయపడేవాడు పిరికివాడైతే ఆ రాళ్ళను ఎదుర్కొనేవాడే ధైర్యవంతుడు, ఆ రాళ్లతో కోట నిర్మించేవాడే మేధావి. ప్రతి ఒక్కరిలో ఒక మేధావి అనేది దాగి ఉంటాడు. కానీ వాళ్ళు వేస్తున్న ఎదురు దెబ్బలకి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, అది స్టెప్స్లా మార్చుకుంటే ఒక స్టేజ్కి ఎదగలుగుతావు. అక్కడే ఆగిపోతే ఆ స్టోన్స్ కింద బలైపోతూ ఉంటావు. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా అని అంటే ఎడ్యుకేషన్ చెప్పుకోవడానికి పనిచేస్తుంది తప్ప బతకడానికి పనిచేయదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ స్కిల్ టాలెంటెడ్ చూడరు, కానీ నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఏం చదివావు, ఫస్ట్ ఏం చదివావు అని అడుగుతాం అని అంటారు. ఇలా నేను చాలా స్టేజెస్లో ఎదుర్కొన్నాను. అంటే నేను అక్కడ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయను, బట్ నన్ను రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఇది చేస్తాను సార్ అని అంటే నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని అన్నాను. ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ దెన్ అగైన్ మళ్ళీ నా స్కిల్ తెలిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉన్నది. అంటే ఎడ్యుకేషన్ అవసరమా అవసరం లేదా అంటే అది బ్రతకడానికి మాత్రం పనిచేయదు. ఎడ్యుకేషన్తో పాటు కంపల్సరీ స్కిల్ అనేది ఇంపార్టెంట్. దానికోసం ఇప్పుడు పిఎం కిసాన్ నుంచి అంటే వీళ్ళు ఇప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నాయి. సో స్కిల్ అనేది ఇంపార్టెంట్, నీ టాలెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మ్యామ్ ప్యాషన్ నీ కోసం మీరు బ్రతకడం అంటే ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ కోసం మనం ఎంత దూరం మనం వెళ్తాం, అది దాన్ని ఎప్పుడు కూడా మనం లూజ్ చేసుకోవద్దు. సో ఫైనల్గా ఆ టాయ్తో ఒక్కసారి ఇలా మాట్లాడుతుంది ఏంటో చూద్దామా? సో చూస్తున్నారు కదండి, ఈ టాయ్ మనకి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అనేది చెప్తుందనమాట మనం దాన్ని టచ్ చేసినప్పుడు. సో ఇది డైరెక్ట్గా మనకి పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ కల్పించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చూద్దాం. లైక్ టాయ్ని ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే లైక్ స్కూల్స్ ఉంటాయి కదా మ్యామ్, ఆ స్కూల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తే గవర్నమెంట్ డ్రెస్ వేస్తాము. ఓకే, స్కూల్ డ్రెస్సెస్. ఎస్. సో ఈ టాయ్తో మేము పిల్లలు మన స్టూడియోకి వచ్చింది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా వచ్చింది స్టైలిష్. సో ఇక్కడ ఇప్పుడు నార్మల్గా అన్సేఫ్ ప్లేస్లో టచ్ చేయొద్దు. సో అన్సేఫ్ ప్లేస్లో టచ్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఎవరైనా ఇక్కడ టచ్ చేసడానికి వచ్చారనుకో, వద్దు తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి, ఇది బ్యాడ్ టచ్. సో ఇక్కడ ఏమంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి మ్యామ్. నో గో అండ్ టెల్ అనే ఒకటి ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ టచ్ చేసినప్పుడు నో అని చెప్పి అక్కడ గో వెళ్ళి ఎవరికైనా చెప్పండి, అది ట్రస్టెడ్ పర్సన్స్ చెప్పండి. అంటే సెల్ఫ్ బౌండరీస్ అనేది ఏంటిదని కూడా పిల్లలకి నేర్పించాలి. సేఫ్ సర్కిల్ జోన్ ఏంటిది, ఆ సేఫ్ సర్కిల్ ఎవరెవరు ఉంటారు. ఒకవేళ సేఫ్ టచెస్ అంటే ఏంటిది, అసలు గుడ్ టచ్ అంటే ఏంటిది, బ్యాడ్ టచెస్ అంటే ఏంటిది, ఇంకొక టచ్ ఏంటంటే మెనాట్ లైక్ అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మెనాట్ లైక్ అనేది ఏంటిది అని అంటే లైక్ ఇప్పుడు ఎయిర్స్ ఇలా టచ్ చేశారనుకో, లైక్ ఇలా అంటే పర్లేదు అని అంట. ఒకవేళ ఇలా అన్నారనుకో,
అది మనం బ్యాడ్ టచ్ కింద కన్సిడర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు చిక్స్ని కూడా ఇట్లా అంటారు, ముసలి వాళ్ళు కూడా అంటారు, ముద్దు వచ్చినప్పుడు పిల్లల్ని ఏదో చెబ్బీగా ఉన్న వాళ్ళని ఇలా అంటారు. వాళ్ళు ఏ పోర్ట్రేట్లో ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఆ ఫీలింగ్స్ని కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ఓకే. సో దట్ పిల్లలకి కూడా ఈజీగా అర్థం అవ్వడానికి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అనేది రెడీ చేసాం. లైక్ ఇప్పుడు ఏంటంటే మ్యామ్, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర టచ్ చేసినప్పుడు ఫైన్, బట్ ఒకవేళ ఇక్కడ ఎవరైనా ప్రెస్ చేస్తే వద్దు తాకరాదు, దూరం పాటించండి. ఓకే. సో ఇక్కడ ఏమంటే వద్దు తాకరదు దూరం పాటించండి. ఇక్కడ మనం వద్దు తాకరదు దూరం పాటించండి, ఎవరైనా ఇక్కడ తాకడానికి వస్తే మీరు వెళ్ళి మీ ట్రస్టెడ్ పర్సన్స్కి చెప్పండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏరియాస్లో కూడా మేము ఇక్కడ చేసాం. వద్దు తాకరాదు, దూరం పాటించండి, ఎవరైనా ఇక్కడ తాకడానికి సో బ్యాక్ సైడ్ కూడా వద్దు అని అరిచి బటక్స్ దగ్గర కూడా మనం ఇక్కడ ఎవరైనా టచ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాయిస్ తాకరాదు, దూరం పాటించండి, ఎవరైనా ఇక్కడ తాకడానికి ఇందులో మేము వద్దు పోయం అనేది ఒకటి ఉంటుంది, దూరంగా వెళ్ళండి, ఇది బ్యాక్ టచ్. ఇందులో పోయం అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఆ పోయంలో నేను మీ ఆద్య, మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు, ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నప్పుడు, లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది. ఒకవేళ మీ ఈ 4 భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు, భయంగా, చెడుగా, అసహ్యంగా అనిపిస్తుంది. ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా, మీ బట్టలు విప్పబోయినా, లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వారు అమ్మైనా సరే, నాన్నైనా సరే. అయితే పిల్లలు, మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక 1098 నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు, వెనుకడుగు అస్సలు వేయవద్దు. హలో పిల్లలు, ఈ విధంగా పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి మోటివేట్ చేయడం, తర్వాత యాక్టివిటీస్ క్రియేట్ చేయడం పిల్లలకి. సో పిల్లలతోనే మేము ఈ టాయ్స్ని ఇచ్చి ఏది అన్సేఫ్ ప్లేసెస్, ఏది సేఫ్ టచ్ ప్లేసెస్, అసలు ఏం మాట్లాడేది మీతో ఆద్య, ఏం మాట్లాడేది ఈ టాయ్ అనేది వాళ్ళతో మేము మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్గా మనం ఎడ్యుకేట్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాయ్ని మేము బిల్డ్ చేసాం కంప్లీట్. నైస్ అండి, బాగుంది, ఐడియా బాగుంది, మీ టాయ్ కూడా బాగుంది. నిజంగా పిల్లలు ఎక్కువగా టాయ్స్తో ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా టాయ్తోనే ఈ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది క్లియర్గా పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ మిగతా ఇన్నోవేషన్స్ కూడా ఉమెన్కి తగినట్టుగా ఇంకా చాలా రకాలుగా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో మీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి మంచి క్రియేటివ్ థింగ్స్ మీరు అందించాలి అని కోరుకుంటున్నామండి. ఈరోజు ఎస్పెషల్లీ ఈ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ఎస్పెషల్గా మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.